సో గాయ్స్ ఇదైతే ఒక 5 గంటల డ్యూటీ అనమాట. 5 గంటలకైతే మన కార్ అయితే పికప్ చేసుకొని ఒక స్కూల్ పిన్న వాళ్ళని తీసుకొని రావడం చెప్పారు. సో కార్‌లో వాళ్ళ మమ్మీ కూడా వస్తారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళి సేఫ్‌గా తీసుకొని అని చెప్పారు. సో మనమైతే చాలా సేఫ్‌గా అయితే తోలుతాం మీకు తెలిసిన విషయమే కదా! సో ఈ కార్ అయితే ఇంకా ఇవ్వలేదు. మనమైతే 4:45కే వచ్చేసి కూర్చున్నాం. వాళ్ళైతే 5 గంటల కిందకి వస్తారంట. బోర్ కొడుతుందని చెప్పి పక్కన చూస్తా ఉన్నాను. చల్లటి గాలి వస్తా ఉంది. పక్కన ఎక్కడి నుంచో తెలియదు. పక్కనే బీచ్ ఒక 2 కిలోమీటర్స్ ఉండిద్ది పక్కన. అందుకే ఇక్కడ చల్లగా గాలి వస్తుంది. ఏం అడ్డం లేవు కదా బిల్డింగ్స్. సో కార్ అయితే చూసారు కదా! ఇదే కార్ అయితే. మనమైతే స్కూల్ దగ్గరికి వచ్చేసి కార్ పార్కింగ్ చేసేసాం. సో వాళ్ళనైతే ఇంకా పికప్ చేసుకొని మనమైతే ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. సో పిల్లోడట ఇంకా 10 మినిట్స్ పట్టిద్దని చెప్పారు. సో పక్కన కొంచెం వాకింగ్ చేసినటువంటి దాన్ని పార్కింగ్ చేసి మనమైతే వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్‌గా దింపేసి మనం బైక్ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో వెళ్ళేదారిలో నాకైతే కొంచెం ఆకలేస్తున్నట్టు అనిపించింది. సో ఎక్కడ ఉందా అని చెప్పేసి వెళ్ళేదారిలో ఫుడ్ స్ట్రీట్ ఉంది కదా అని చెప్పేసి ఫుడ్ అయితే తిందాం అనుకున్నా. ఏం తిందాం అనుకునేసరికి అక్కడ నో పార్కింగ్ అని పెట్టారు. సో నో పార్కింగ్‌లో బండి పెట్టేసాం. పార్కింగ్‌లో పెడితే తప్పు కాదు, నో పార్కింగ్‌లో పెడితే తప్పులేదు కదా అని చెప్పేసి నో పార్కింగ్‌లో బండి పెట్టేసాం. సో షవర్మా అయితే తీసుకుందామని వచ్చా. అదైతే రూ. 120 అంట. ఇంకో షవర్మా చెప్పారు. అదైతే 140 అంట. సో 140 డబ్బుల విషయం కాదు. అక్కడ చండాలంగా చేస్తారని తెలియక నేను ఆ షాప్‌కెళ్ళి అయితే తీసుకున్నాను. అది ప్రశ్న. చాలా అయితే చండాలంగా ఉంది. చండాలంగా ఉన్న షవర్మాని తీసుకొని మనమైతే కొంచెం అయితే వీడియో తీసాం. తింటున్నప్పుడు అనిపించింది ఎందుకు తీసుకున్నారా బాబు! దీని బదులు వేరే ఏదైనా తీసుకున్నా బాగుండు అనిపించింది. అంత చండాలంగా అయితే ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. కానీ చండాలంగా ఉన్న మొత్తం అయితే తినేసి మనమైతే ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఆ చండాలంగా ఉన్న షవర్మాని మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని ఇంక చిన్నగా అయితే ఇంటికెళ్తున్నాం. నాకు ఫస్ట్ టైం అనిపించింది ఇలాంటి చోటకొచ్చి తినేటప్పుడు ముందు కొన్ని రివ్యూస్ అయితే